టుడే ప్రోగ్రామ్స్ వచ్చేసి క్లాస్కి ఇంకొంచెం సేమ్ ఉంటాయి. 2 2 2 4 6 6 6 ఇదో ప్రోగ్రామ్ అండి. అండ్ ఇంకోటి చూద్దాం. ఇది ఒకటి. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇదొకటి. ఇంకోటి వచ్చేసి ABCDEFG ఇది. ఓకే, ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవి చూద్దాం. ఫస్ట్ ఇది ఎలా చేయాలి? మీ క్లాస్ ప్రోగ్రామ్ అర్థమైతే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా చేయాలో మీకు వచ్చి ఉండాలి. కాకుండా ఇప్పుడు చెప్తే ఎలాగో క్రియేట్ ఏ క్లాస్ pattern 24 క్రియేట్ ఏ మెయిన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. వచ్చేసింది మెయిన్ ప్రోగ్రామ్. వచ్చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ 2తో స్టార్ట్ కావాలి అండ్ ఎవ్రీ టైమ్ 2 ఇంక్రీజ్ కావాలి. సో ఇంటిజర్ n = 2 అండ్ టేక్ ఏ లూప్. అవుట్ ఆఫ్ లూప్ వచ్చేసి i = 1, i <r = మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో 4 i++. ఇంకా 1 more for loop j = 1, j 4 j++ వచ్చేసింది. నెక్స్ట్ మనకు ఫస్ట్ లైన్ మొత్తం 2 రావాలి. ఓకే, అండ్ తర్వాత ఆఫ్టర్ ఏ లూప్ నెంబర్ విల్ బి ఇంక్రీస్డ్. సో దానికి ఏం చేయాలి? ఇప్పుడు మనం n వాల్యూ మాత్రమే ఇంక్రీజ్ చేయాలి. జస్ట్ n మాత్రం ప్రింట్ చేయాలి ఆఫ్టర్ ఏ లూప్. మొత్తం ఒక ఫర్ లూప్ అయిపోయినాక బయట సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. ఓకే, n++ కాదు, n = n+2. ఓకే, సేవ్ ఇట్, రన్ ఇట్. ఆర్ గెటింగ్ 2468. ఇంతే అండి, వెరీ సింపుల్ ప్రోగ్రామ్. పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏం లేదు ఇందులో. మీకు 2తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2. ఓకే, అవుటర్ ఫర్ లూప్ అండ్ ఇన్నర్ ఫర్ లూప్ ఇస్తే కామన్. అవుటర్ ఫర్ లూప్ ఎందుకంటే ఎన్ని లైన్స్ కావాలని చెప్పి, అండ్ ఇది ఎన్ని కాలమ్స్ కావాలని చెప్పి లోపల లూప్. అండ్ ఈ వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఆఫ్టర్ 1 ఫర్ లూప్. అవుటర్ ఫర్ లూప్ ఒక ఫర్ లూప్ తర్వాత, అంటే ఒక లూప్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి? ఈ లూప్ తర్వాత ఇంక్రీజ్ చేయాలి ఈ వాల్యూని. అండ్ సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ లూప్ మొత్తం ఒకటే వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసేసి ఇక్కడ చేసిన తర్వాత కర్సర్ని సెకండ్ లైన్ కోవడానికి ఈ స్టేట్మెంట్. ఇంతే, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏముంది? 1తో స్టార్ట్ అయ్యి సేమ్. దీనికి ఏముంటుంది? ఇంకేం చేయాలి? ఇక్కడ మనం 1తో తీసుకున్నాం అంటే అయిపోయి, ఇక్కడ జస్ట్ 1 తీసుకుంటే అయిపోతుంది. వెరీ సింపుల్. సేవ్ ఇట్, రన్ ఇట్. 1357 అంతే. పెద్దగా ఏం చేంజ్ చూడండి, ఇంత మంచి వేరే ఏం లేదు. ఓకే, మూవ్ టు నెక్స్ట్ వన్. ఇది సింపుల్, వెరీ సింపుల్. మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అర్థమైతే మీకు ఆటోమేటిక్గా చేసేస్తారు. ప్యాటర్న్ 25 ప్రోగ్రామ్ వచ్చేసి క్యారెక్టర్ వాల్యూ కాబట్టి క్యారెక్టర్ CH = a తీసుకుంటున్నాం. అండ్ టేక్ ఏ ఫర్ లూప్ ఇంటిజర్ i = 1, i <r = 4, i++. ఆఫ్టర్ ఏ లూప్ టేక్ ఏ 1 more for loop j = 1, j <r = 4, j++.
తీసుకున్నాం బాగా ఉంది. ఇక్కడ మన కంటిన్యూస్గా ఒక లూప్ తర్వాత ఇంకోటి ఇంక్రీజ్ కావాలి, అది కూడా ఒకటే క్యారెక్టర్ ఇంక్రీజ్ కావాలి కాబట్టి ఇక్కడ మనం సిహెచ్ని డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఎల్ఎన్ తీసేయాలి. సిస్ అవుట్ వచ్చేసి ఖాళీ. ఇంతే ప్రోగ్రామ్ రన్ చేస్తే అయిపోతుంది అంతే. ఇంతే ఏబిసిడి, వెరీ సింపుల్. ఇలాగే ఇంకోటి ఏముంది, ఆఫ్టర్ ద లూప్ ఇంక్రీజ్ కావాలి కానీ 2 వాల్యూస్ ఇంక్రీజ్ కావాలి, అంటే ఒక వాల్యూ స్కిప్ చేయాలి కాబట్టి ఇక్కడ CH++ కాస్త ఇక్కడ CH++ తీసుకుంటే అయిపోతుంది. దీనికి CH+2 మాత్రం తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. సేవ్ ఇట్. ఏసీ తర్వాత ఈజీ అంతే. ఇంతే అండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రోగ్రామ్. ఓకే, ఇందులో కొన్ని కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియోకి అంతే. ఎవరికైనా అర్థం కాకుండా మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇంట్లో పెద్ద అర్థం చేసుకోవడం కూడా ఏం లేదు. చిన్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ. మీకు ఒక్కొక్క ప్రోగ్రామ్ అర్థమైతే ఆటోమేటిక్గా రిమైనింగ్ ప్రోగ్రామ్స్ చేయగలుగుతారు. ఓకే, వాచ్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ ట్రేసింగ్ చేయండి, డెఫినెట్గా గుర్తుండిపోతుంది. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code4. Thanks for watching.